మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జూబ్లీ హిల్స్లో అయిపోయింది పీర్ల పండుగ. నిన్నమన్న నా స్వామి రంగా పిట్టల సప్పుడు ఉండే పొద్దుగాల నుంచి మొదలుకుంటే తెల్లారి దాకా నిద్ర పోయిరో పోలేదు కొంతమంది, ఒక్కడే సప్పుడు ఉండే. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక ఒక్కొక్క ఆయన పరిశాల పడవచ్చు, పాడైపోయి ఏమాయరా పలానోడు మనదేనా రాకుండా వచ్చినా ఏనట్టూరు చేసినట్టూరు. ఇక ఈ 2-3 రోజులకి ఈ ముచ్చి ఉంటుంది. రేపు లేదు వెళ్ళి డబ్బులు వీకినాక ఇక అప్పుడు కానీ నోరులైన బంద్ అవుతాయి. జూబ్లీ హిల్స్ పోలింగ్లో 50% లోపేనట. జూబ్లీ హిల్స్లో 2023లో 47% అయ్యిండే. ఈసారి 1% పెరిగిందట. 1% అంతే. ఓట్లు వేస్తేందుకు జనాలు బయటకు వచ్చే కాలం అయితే లేదు. మళ్ళీ పశువులందరికీ ఇచ్చిర్రు 50% లోపే. చివరి దాకా డబ్బులు వంచిన గడప దాటని ఓటరు. లీడర్లను ముంచినట్టే కదా వీళ్ళు, లీడర్లను ముంచినట్టే కదా. కానీ ముంచేది గిట్ల కాదు. ఓ జూబ్లీ హిల్స్ ప్రజలారా, ముంచాలనుకుంటే గిట్ట ముంచకూరి. పైసలు తీసుకుంటే బరాబర్ తీసుకుంటే ఓటేసేది కానీ ఏమన్నా క్యాండిడేట్ చూసి ఓటేసి ఉపాయం చేయాలి. లేకుంటే మీకు అందులో ఉన్న క్యాండిడేట్లు ఎవరు కూడా నచ్చకుంటే నోటా అనే ఒక ఆప్షన్ ఇచ్చింది కదా, నోటాకి వెయ్యాలి. అసలు నోటా గురించి చాలా మందికి తెలియనట్టుంది పాడాయి. నోటాకు కూడా ఇంత పర్సెంటేజ్ ఓట్లు పడితే ఎలక్షన్లు కూడా రద్దు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంట. అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే నోటాకు కూడా కొద్ది పర్సెంటేజ్ కొద్ది శాతంలో ఓట్లు పడితే అప్పుడు ఆలోచిస్తారంట. అరే నోటాకు ఇంతగానో ఓట్లు పడ్డాయి ఎందుకు పడవచ్చు అని ఆలోచించి ఈ అభ్యర్థులు మొత్తం లంగలు దొంగలే ఉన్నాడు, అందుకోసమని అభ్యర్థుల కంటే ఎక్కువ నోటాకు పడ్డాయని ఎలక్షన్ కూడా రద్దు అయ్యే ఛాన్స్ ఉంటుందంట. నేను అక్కడ పేపర్లో చదివినమొచ్చాడు అనుకుంటా. కానీ నోటాను ఉపయోగించుకోరైతిరి, ఓటేయరైరి. ఏం చక్కదానని చెప్పురి మీరిగా. ఓటక్కు ఉన్నాక కూడా ఓటేయకుంటే ఎట్టపాడైతారు చెప్పురి. 45% పోలింగు 2023 కంటే 1% అధికం. కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్ల బీఆర్ఎస్ నిరసనలు. లాఠీ చార్జీ, కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు అరెస్టు. ఇక కౌశిక్ రెడ్డి ముచ్చట చెప్తారు. ఇక కౌశిక్ రెడ్డి ఎడవున్నా కానీ జనాలలో గలగలగలగల ఆడుతుండాలి. నాకు తెలిసి ఇక నెక్స్ట్ సారో లేకపోతే 2025, 30, 40, 50 వరకల్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పక్కా కౌశిక్ రెడ్డి అంటే ఆయన మాత్రం హోంశాఖ మినిస్టర్ ఇచ్చే ఉపాయం చేయాలి. కేటీఆర్ సారు కౌశిక్ రెడ్డికి మాత్రం హోంశాఖ మినిస్టర్ ఇచ్చే పని చేయాలి నువ్వు. ఎందుకంటే చాలా కష్టపడుతుంటాడు. ఎలక్షన్లు జరిగినప్పుడు ఏమన్నా మంది ఎక్కువ ఉన్న కాడ పక్కా పడుతాడు. అసలే 6 ఫీట్లకు పైన ఉంటాడు కాబట్టి జనాలలో బాగా పడుతుంటాడు. ఇంకా జూబ్లీ హిల్స్ సీటు కాంగ్రెస్దే. అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే బుక్ చేసుకున్నట్టే ఊరు. అయితే ఉంటాయి కదా పోలింగ్ ఇస్తూ అది రేటింగ్ ఇస్తారు కదా, గీలు గెలుస్తుండొచ్చు గాల గెలుస్తుండొచ్చు అని. అస్తం పార్టీకి 6 నుంచి 8% ఓట్లు ఆధిక్యం. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో అదే తీర్పు. 6.5% ఓట్లకే బీజేపీ పరిమితం. బీజేపీలో గిన్నె ఓట్లు అయితే వీళ్ళు డబ్బలలో ఏమన్నా దుర్తిలు పెట్టి గిట్ట చూడొచ్చునా? ఏమి ఆ ఓట్లు వేసే దాంట్లో ఏమన్నా దుర్తిలు పెట్టి చూడొచ్చునా? చెప్పలేము. గతంలో కూడా ఏం చెప్పారంటే ఏది మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తుందని చెప్తే మొత్తమే గోవింద మంగళమైంది. కాలే గెలిస్తే నవీన్ గెలవచ్చు, లేకపోతే ఓలని గెలవచ్చు. కానీ పేపర్ కొంతమంది మాత్రం సర్వేలల్లో జోరుగా చెప్తూ ఉంటారు. సరే గెలుస్తోళ్ళకు శుభాకాంక్షలు చెప్దాం, ఓడిపోతోళ్ళకు సానుభూతి చెప్దాం, దాందే ఉంది. కానీ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్. పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా. 80% మందికి వచ్చినా కూడా కొన్ని చోట్ల 35% ఓటింగ్ వేసిరంట. 80% మంది తీసుకొని 35% మంది ఓట్లు వేసిరంటే మరి ఏమక్కర వచ్చి వీళ్ళంతా ఓట్లు వేస్తోళ్ళు. ఇంకా బస్తీలు ఓటేసినా మేడలు దిగని మధ్యతరగతులు అంట. మామూలుగా ఇప్పుడు ఉంటారు కదా మాస్ ఏరియాలో కష్టపడి పని చేసుకుంటోళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటోళ్ళు మాత్రం ఓట్లు మాత్రం పక్కేసిరట. జర్రంతా గొప్ప ఉంటారు చూసినారు. అంటే వాళ్ళు గొప్ప ఉంటాం అనుకుంటారు కానీ వాళ్ళు వీళ్ళకంటే పెద్దగా ఏముంటారు. కానీ పైసలు మాత్రం బరాబర్ తీసుకురట. పైసలు మాత్రం బరాబర్గా జోలు పెట్టుకొని ఓటేసే కాడికి పోవాలంటే గాడి దాకా పోయి ఏమేస్తాంలే, అయినా ఆయన గెలిచి చేసేదే ఉంది, మాకు నలిపి పెట్టేదే ఉంది అనుకుంటోళ్ళు చాలా మంది ఓట్లు వేయలేదంట. మరి గిట్లా ఓట్లు వేయకుంటే ఎట్టయితే చెప్పుడు. మరి ఎలక్షన్ పెట్టింది ఎందుకు? ఓటింగ్ పద్ధతి వచ్చింది ఎందుకు? మరి ఓ పని చేయకపోయి నిమ్మలంగా అందరికందరు కలిసి ఓరెవరికి అది ఇంట్రెస్ట్ లేదో ఆ ఓటు కొట్టేపించుకుంటామే. ఓటు కొట్టేపించుకుంటే కాకపోద్దా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఓటు వేయకుంటే గెలవాల్సిన ఆయన గెలవడు, మంచి ఆయన ఓడిపోతాడు, రోగు తప్పిన ఆయన గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓటు వేయాలి. మీకు క్యాండిడేట్ నచ్చకుంటే నోట కన్నా వేయాలి. దీనికే రాయ పైసలు మాత్రం జైలు పెట్టుకొని ఇంట్లో కూర్చో చెట్టపాలైతే చెప్పురిగా. ఇక చెప్తుంది సునీతమ్మ చెప్తుంది మొత్తము. అదే అభ్యర్థి మాగాడి సునీతమ్మన గోపి గారి భార్య దొంగ ఓట్లు వేసిరు, డబ్బులు వంచిరు అని చెప్తుంది.
మరి డబ్బులు పంచనోళ్ళు ఎవరు కావచ్చు? అసలుకు గట్టిగా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు డబ్బు పెంచిన లీడర్ వాళ్ళు తెలుసా? కొంతమందికి నేను చెప్పే ముచ్చట నచ్చకుండొచ్చు కానీ 100కు 200% కేసీఆర్ ఇచ్చిన ముచ్చటే. ఇదైతే పక్క. ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే ఓట్లకు 50, 100, 200 ఇచ్చేదిలా, గంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళే లేరు. కానీ గత 10 సంవత్సరాల నుంచి 500 అయింది, 500 నుంచి 1000 అయింది, 1000 నుంచి 15, 2000, 2500, 3000 దాకా ధర వలుకుతుందంటే ఎవరు వాళ్ళకి ఇచ్చిరు ఇంతగానం? ఇది కొంతమందికి మింగుడు పడదు వాస్తవానికి. నిజంగా కూడా తెలంగాణలో ఓట్లు వేసే టైంకు పైసలు ఇచ్చడం, ఎక్కువ పైసలు ఇవ్వడం నేర్పింది మాత్రం బరాబర్గా కేసీఆర్ గారే. ఇది ఊర్లలో ఎవరినైనా చెప్తారు. నిజంగా కూడా ఎవరైనా సమాజం మీద కొంచెం స్పృహ ఉండి సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని ఓట్లల్లో నిలబడదామని, అభ్యర్థిగా నిలబడదాం అనుకుంటే లోలని ఉంటే వాళ్ళు వెనకకే ఇక ముందరికి వచ్చే ఆలోచన అయితే లేదు. ఏమైనా మందిని ముంచినవా, నువ్వు మంది నెత్తులు కొట్టినవా, లేకపోతే లంగా దొంగ పని చేసినవా, ఎట్టాన చేసుకొని రా కానీ డబ్బుల కట్ట ఉంటేనే టికెట్ ఇస్తారు ఫస్ట్. గా డబ్బులు వస్తేనే గెలుస్తారు. మరి గా సంస్కృతి తెలంగాణకు పరిచయం చేసింది వీళ్ళు కాకుండా వచ్చిన. ఇవాళ ఈ అక్క చెప్తుంది, మాగంటి గోపి గారి భార్య చెప్తుంది, పైసలు పంచిరు. ఎవరు పైసలు పంచలే? గతంలోగా హుజురాబాద్లో ఎలక్షన్ జరిగినాయి, ఆడ పైసలు పంచలేదా? మంచిగా చెప్పాలి, చెడే చెప్పాలి. మళ్ళీ పోతే దుబ్బాకలు జరిగినాయి, ఆడ పంచలే. మునుగోడు నా సామి రంగా మందు పైసలు ఏరులై పారలే. రాజగోపాల్ రెడ్డి మీద ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కదా అధికారంలో ఉన్నది. మరి కేసీఆర్ మొత్తం మంత్రులు ఒక్క పిల్ల కూడా లేరు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని దించి మునుగోళ్ళ దించారు రాష్ట్రంలో ఉన్న నాయకులంతా. సెంట్రల్కి వెళ్ళి వచ్చింది ఏది బలగాలు టోల్గేట్లల్లా డబ్బులు గిట్ట పోతున్నాయని చెక్ చేస్తాను, సెంట్రల్కి వెళ్ళి దింపారు. మరి అప్పుడు వంచకుండా వచ్చిన డబ్బులు ఇవాళ ఒక్కనే కాదు. కాకపోతే ఏంటంటే ఒక కర్మజాలు ఓడిపోవాలని నేనైతే ఏం కోరుకుంటలేను. సునీత అయినా నలిపెట్టేది లేదు నాకు, లేకపోతే ఈయన నవీన్ యాదవ్ గెలిచాక నాకు నలిపెట్టేది ఏం లేదు. కానీ ఒకవేళ ఓడిపోతే ఏం చెప్తారంటే, డబ్బులు పంచారు కాంగ్రెస్ వాళ్ళు, మేము మంచలేదు, మేము ఓడిపోయినాం, మాకు నీతిగా మేము గెలిచినాం, కానీ వాళ్ళు మాత్రం డబ్బులు పంచి వాళ్ళు గెలిచిరు, మేము ఓడిపోయినా కానీ గెలిచినట్టే లెక్క అని చదువుకోపోవాల్సింది తప్ప అంతకు మించింది ఏముంటుంది? ఇక డబ్బులు ఎవరైనా మస్తారు, కానీ డబ్బులు పంచే సంస్కృతిని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిందే. ఎక్కువ డబ్బులు పరిచయం చేసింది మాత్రం బరాబర్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్న కేసీఆర్ గారే. ఇదైతే పక్క. నా ముచ్చట కొంతమందికి నచ్చకుండొచ్చు, కానీ నేను చెప్పిన ముచ్చట అబద్ధం ఏడమున్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టరు. కానీ దయచేసి ఓటు హక్కు ఉన్నోళ్ళు మొత్తం ఓటు వేసే ఉపాయం చేయాలి, అంతేగాని ఓటు మేము ఎందుకు వేస్తాం అని అనుకునే ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసే ఉపాయం చేయి. ఎందుకంటే మీరు ఓటేస్తే ఆయమన్న నాయకుడు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మాకు ఓటు అక్కర్లేదు అనుకుంటే ఇక కొన్నిటికి దూరంగా ఉండి ఓటు కొట్టేపించుకునే ఉపాయం చేయరు, నిమ్మలంగా అయిపోద్ది.